హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు నేను సిర్రాక్ చేయబోతాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని శనగలు వేసుకొని దాంట్లో కొద్దిసేపు శనగలు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత పక్కనే కోసి పెట్టుకుని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా బాగా వేగేంత వరకు గరిటెతో బాగా కలియబెడుతూ ఉండాలి. అలా వేగితేనే మనకు టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత దాంట్లో కరివేపాకు, ఎండుమిర్చి, సిర్రాకు కూడా తీసుకొని వేయాలి. సిర్రాకు బాగా కడిగితే దాంట్లో ఉన్న మన్ను అంతా పోతుంది. లేకుంటే మన్ను ఉంటే మనము తినడానికి యూజ్ కాదు. కాబట్టి 2-3 టైమ్స్ బాగా సిర్రాకును కడిగి ఆ ప్యాన్లో మనము వేసుకోవాలి. అలా వేసిన తర్వాత కొంచెం పసుపు తీసుకొని వేయాలి. పసుపు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ తీసుకొని మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు ఒక్కొక్కరు ఒక్కో విధంగా వేసుకుంటారు కదా, వాళ్ళ టేస్ట్ని బట్టి వేసుకొని బాగా కలియబెట్టాలి. కలియబెట్టిన తర్వాత ఇట్లా ఉప్పు పసుపు అన్నీ బాగా కలిసేలాగా ఆ సిర్రాకులో ఉండే నీళ్ళన్నీ ఇమిరిపోయేలాగా చూసుకోవాలి. తర్వాత కొబ్బరి పొడి, తెల్లవాయలు, కారం ఆడిచ్చిన పేస్ట్ని వేసి ఆ సిర్రాకులో బాగా కలియబెట్టాలి. బాగా కలియబెడితే సిర్రాకు సూపర్ టేస్ట్గా ఉంటుంది. తర్వాత మా అత్త ఇక్కడ జొన్న రొట్టెలు చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే మా ఈరోజు బ్రేక్ఫాస్ట్, జొన్న రొట్టె అండ్ సిర్రాకు. అలాగే లంచ్ కోసం నేను ఈరోజు చిక్కుడుకాయ చేయబోతున్నాను. ఫస్ట్ ప్యాన్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిగడ్డలు, టమోటాలు అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఈరోజు మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ చిక్కుడుకాయ కర్రీని చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది. మళ్ళీ తర్వాత ఆడిచ్చిన పచ్చికారాన్ని వేసుకుంటే సరిపోతుంది. దాన్ని కూడా బాగా స్మెల్ పోయేలాగా, పచ్చివాసన రాకుండా వేయించుకోవాలి. అలా వేయిస్తూ ఉంటే తర్వాత చిక్కుడుకాయలు ఒలిచి పెట్టుకునేటివి మనము ఆ పచ్చికారంలోకి వేయాలి. వేసిన తర్వాత పసుపు వేసి అలాగే దాంతో పసుపుతో పాటు ఉప్పు కూడా వేయాలి. ఈ పసుపు ఉప్పు వేసి బాగా మన టేస్ట్ తగ్గట్లు వేసుకొని దాన్ని కూడా బాగా కలియబెట్టాలి. అలా కలియబెడితేనే పసుపు ఉప్పు ఆ ముక్కలకి బాగా అంటుకుంటుంది, బాగా మగ్గిపోతాయి. అలా మగ్గుతూనే ఉండేలాగా చూసుకోవాలి. పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుండదు. బాగా కలియబెడితేనే ఆ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. తర్వాత కొద్దిసేపు అట్లా పక్కన పెట్టి దాంట్లో కొన్ని వాటర్ వేయాలి. అంటే మనకు ఎన్ని వాటర్ అయితే సరిపోతాయో అన్ని చూసుకొని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ నీళ్ళు లేకుండా తక్కువ లేకుండా మీడియం సైజులో పోసుకోవాలి. ఆ నీళ్ళు పోసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత మనం దాంట్లో వేరుశనగల పొడి వేసుకోవాలి. అంటే పచ్చివే మిక్సీ పట్టి ఆ పొడినంతా దీంట్లోకి వేసుకోవాలి. ఈ కూరలోకి వేసుకుంటే కూరకు టేస్ట్ అంతా ఈ వేరుశనగల పొడి ద్వారానే వస్తుంది. ఈ కూర మాత్రం సూపర్గా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటుంది మరియు టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా దీన్ని ఇష్టపడతారు. రొట్టెల్లోకి కానీ, చపాతీస్ అన్నంలోకి కూడా బాగుంటుంది.